ra 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 करेशूलधारं महाकष्टनाशं सुरेशं वरेशं महेशं जनेशं भले चारुरीशं भजेशं गिरीशं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठं वागर्धाविव सम्पृक्तौ वागर्धः विपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ महागणाधिपतये नमः गुरुभ्यो नमः हरिः ओम् ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ క్షేత్రమైనటువంటి శ్రీ ఉమారామేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మనం శ్రీ స్వామివారి యొక్క విశిష్టత తెలుసుకుంటున్నాం. ఆచంట గ్రామంలో స్వామివారు స్వయంభూ క్షేత్రమై అలరారుచూ ఉన్నారు. ఈ స్వామివారు త్రేతాయుగం అంటే ద్వాపర రామావతారానికి ముందే ఈ స్వామివారు వెలిసినట్టుగా చరిత్ర చెబుతోంది. పూర్వం ఏంటి అంటే చరిత్ర ఇద్దరు ముని దంపతులు పుష్పసుందరుడు అనేటువంటి దంపతులు కాలం చేసిన తర్వాత కైలాస ప్రవేశం జరిగి ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకుని వాళ్ళిద్దరినీ కూడా అడిగారట. ఆ దంపతులిద్దరూ కూడా మహానుభావ, మేము భూలోకంలో ఉండగా ఎన్నో పుణ్యకార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం, మాకు ఏ మానవాతీతమైనటువంటి రూపం కూడా మాకు వద్దు స్వామి, మమ్మల్ని నీలో ఐక్యం చేసుకుని మాకు మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా ఆ ముని దంపతులు కూడా కోరుకున్నారట. నాయనా, ఏదో గత జన్మ వల్ల మీకు ఈ కైలాస ప్రవేశం మా దర్శనం అయింది, వచ్చిన వెంటనే మోక్షం అంటే ఎలా కుదురుతుందని చేత ఈ కైలాసంలో మీరు చూడాల్సినటువంటి అందాలు ఎన్నో ఉన్నాయి నాయన, ఈ కైలాసంలో నివసిస్తూ మా పాదసేవ చేసుకుంటూ జీవించండి, మోక్షం సంగతి ఆలోచిద్దామని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆజ్ఞాపించారట. వారి యొక్క ఆజ్ఞ మేరకు ఆ దంపతులిద్దరూ కూడా ఆ కైలాసంలో నివసిస్తూ పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవ చేసుకుంటూ ఉండేవారట. కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళు పాపం ఏదో మోక్షం అంటూ వచ్చారు కదా, పరీక్షిద్దామని చెప్పేసి దేవతా కన్యలందరినీ కూడా పిలిపించి ఒక నాట్యవరి ఏర్పాటు చేసిన ఆయన, ఇంతవరకు మీరు చూసినటువంటి అందాలన్నీ వేరు, వీళ్ళు దేవతా కన్యలు చక్కగా నాట్యం చేస్తారు చూడండి అన్నారట. ఆ నాట్యం చూసేసరికి ఆ దంపతులతో కూడా చిన్ననాటి కోరికలు మళ్ళీ వాళ్ళలో వాంఛలేవో బయలుదేరాయి. నైనా మీకు ఇంకా ఏవో కోరికలు ఉన్నాయి, ఈ జన్మకి మీకు మోక్షం లేదు నాయన, వచ్చే జన్మలో ఆలోచిద్దామని చెప్పేసి వడైనంబి అనేటువంటి బ్రాహ్మణ కింద ఆయన్ని పరమనాచినుడు ఒక వేశ్య స్త్రీ ఆవిడ్ని జన్మించేలా చేశారట. ఆ కులాల్లో వాళ్ళు జన్మించిన తర్వాత పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ బ్రాహ్మణ చతుర్వేదాలు శాస్త్రాలు ఆయన చెప్పుకున్నట్ట భరతనాట్యం సంగీతం ఆవిడ నేర్చుకుంది. ఒక ఆలయంలో ఆవిడ నృత్యం చేసుకుంటూ పాడుకుంటూ ఉండేది, అదే ఆలయంలో ఆయన వేదపారాయణ చేసుకునేవాడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకుని వివాహం చేసుకుని కాలాంతరం తర్వాత ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ వస్తూ మార్గ మధ్యంలో ఇప్పుడు ఎక్కడైతే స్వామివారు వెలిశారో అక్కడ చిన్న కుటీరం లాంటిది వేసుకుని ఆ దంపతులిద్దరూ కూడా నివసిస్తూ ఉండేవారు. పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం, ఆచండ కాదు, మార్తాండపురం. ఇక్కడ ఆలయంలో ఈశాన్య భాగంలో మార్తాండేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆ మార్తాండేశ్వర స్వామి వారి ఆలయం పూర్వం ఆలయానికి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి కొనలో ఆలయంలో స్వామివారి యొక్క కొలంలో ఉండేదిట. అయితే ఆ మార్తాండేశ్వర స్వామి వారికి ఈ బ్రాహ్మడు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా షట్కాలార్చన చేసేస్తూ ఉండేవట. ఆ షట్కాలార్చన చేస్తూ స్వామివారి యొక్క కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు రాత్రి భార్యతో ముచ్చటిస్తూ పాపం ఆయన మర్నాడు లేచి చూసి అర్చన చేయడానికి సమయం ఆసనం అయిపోతుంది. మహానుభావ, ఇన్నాళ్ళు నీకు నేను సకాలంలో అర్చన చేశాను తండ్రి, ఈవేళ అర్చనా దోషం పట్టేలా ఉంది మనసులో చింతిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఆ పడుకున్నటువంటి భార్యకి చూసేట. ఆవిడ ఆదమరుపుగా పడుకోవడం చేత
ఆ స్తనాగ్ర భాగం ఆయనకి ఈశ్వరాకృతిగా కనిపించడం చేత వెంటనే అర్చన చేసేసాడు. ఆవిడికి మెలకు వస్తుంది, ఏమిటయ్యా శాస్త్రాలు చెప్పుకున్నావు పండితుడివి, నాకు అర్చన చేస్తున్నావు ఏమిటంటే, లేదు సాక్షాత్ పరమేశ్వరుడిగా చేస్తున్నాను. ఈ మానవ శరీరాన్ని భగవంతుడిగా భావించి అర్చన చేసేంత శక్తి నీలో ఉన్నప్పుడు ఏదో ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శన భాగ్యం నాకు కలిగిస్తావా అని చెప్పి ఆవిడ కోరుకోవడం చేత ఆయన ధ్యానం చేసుకోగానే పార్వతీ పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమయ్యి ఆ గత జన్మ వృత్తాంతం అంతా కూడా ఆ భార్యాభర్తలతో కూడా చెప్పి ఆ జన్మలో ఇస్తానటువంటి మోక్షాన్ని అప్పుడు ఇస్తట. అప్పుడు ఆవిడ కోరుతుండు, మహానుభావ నా కారణం చేత కదా స్వామి నువ్వు భూలోకానికి వచ్చావు, అందుచేత నా పేరు మీదుగా ఇక్కడ నువ్వు వెలవాల స్వామి అని చెప్పి ఆవిడ కోరడం చేత ఆ చన్ను మీద పూజ చేయడం చేత స్వామివారు చంటీశ్వరుడు అనేటువంటి నామధేయంతో స్వామివారు ఇక్కడ వెలవటం జరిగింది ఆవిడ కోరిక మేరకు. ఎప్పుడైతే ఇక్కడ చంటీశ్వరుడు వెలిశారో గ్రామం పేరు ఆచంట కింద మారిపోయింది. గ్రామం పేరు ఆచంట. అయితే మరి రామేశ్వర స్వామి వారు పిలుస్తున్నారు అంటే, రాములు వారు రావణ బ్రహ్మను సంహరించాడు కదా, ఆ సంహారం తర్వాత వెళ్ళి బ్రహ్మగారిని అడిగాట, ఏమయ్యా మరి రావణ బ్రహ్మను సంహరించాను కదా, ఈ బ్రహ్మహత్య మహాపాదక దోషం నాకు ఎలా పోతుంది అని చెప్పేసి ఆ బ్రహ్మగారిని అడిగట. అదేమిటయా నువ్వు అవతారం ఎత్తింది అందుకు కదా, అందుచేత అయినా నువ్వు ధర్మం అడిగావు కనుక ఎక్కడైతే నీకు స్వయంభూ కనపడుతుందో అక్కడ నువ్వు అర్చన చేసినట్లయితే నీకు ఈ దోషం లేదయ్యా అని చెప్పి బ్రహ్మగారు రాముల వారికి చెప్పడం చేత ఇదంతా అరణ్యం చేత చాలా చోట్ల రాముల వారు ప్రతిష్ఠ చేయడం, అర్చనా భాగాలలో ఇందులో ఇక్కడ రాగానే ఇది స్వయంభూ అని గ్రహించి సాక్షాత్ రాముల వారే ఈ స్వామి చంటీశ్వరుడికి అర్చన చేశాడు. ఆవిడ కోరడం చేత చంటీశ్వరుడిగా వెలవటం, ఆ రాముల వారు అర్చన చేయడం చేత రామేశ్వర స్వామి అని పేరు మారడం జరిగింది. అంచేత చంటీశ్వరుడు అన్న రామేశ్వర స్వామి అన్న ఈయన అన్నమాట. ఈ స్వామివారికి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, కళ్యాణ ఉత్సవాలు. ఈ కళ్యాణోత్సవాలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు విచ్చేసి వారి వారి కోరికలు తీర్చుకోవడం కోసం వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కావున 50 మంది భక్తులు కూడా ఆ రామేశ్వర స్వామి వారిని దర్శించి ఆయన యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాం. ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాల కార్యంలో ఈ మార్చి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు. ఆఖరి రోజున అమావాస్య రోజున స్వామివారికి శ్రీపుష్ప యోగోత్సవం జరుగుతుంది. ఆ శ్రీపుష్ప యోగం అయిన తర్వాత అందరికీ వచ్చినటువంటి అమ్మవారి తరపున ముత్తైదువులందరికీ కూడా కుంకుమ భరిణులు పంచిపెడతారు. సుమారుగా ఒక 10,000 మంది భక్తులంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళ సౌభాగ్యాల కోసం, సంతానం లేని వారి సంతానం కోసం, అమ్మవారిని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం కోసం వచ్చి అందరూ కూడా ఒక 2 గంటల ముందే పాపం అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ కుంకుమ భరిని తీసుకోవాలని వాళ్ళు క్యూలో నిల్చుకుని ఆ భరిని తీసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ముఖ్య విశేషం ఏమిటయ్యా అంటే ప్రతి చోట ఉన్నప్పటికీ ఈ ఆలయంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు కుర్తిగా హోమాలు చేసి కర్పూర జ్యోతి అనేది వెలిగిస్తారు. ఇది మనకి ఆచారంగా జరుగుతున్నది 3 చోట్ల. ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వెలిగిస్తారు, తమిళనాడులో అరుణాచలం కొండ మీద వెలిగిస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో వేయించేసినటువంటి ఆచంట గ్రామంలో వేయించిన ఉమా రామేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం నుంచి కూడా స్వామివారికి కుర్తికా హోమాలు చేసి కర్పూర జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతి వెలిగించిన తర్వాత సుమారుగా ఒక 2-3 మాసాలు ఆ జ్యోతి అలా 24 గంటలు కూడా వెలుగుతూనే ఉంటుంది. అయితే దాని యొక్క విశిష్టత ఏమిటి అంటే వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ జ్యోతిని దర్శించి స్వామివారికి పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ 3 ప్రదక్షిణాలు చేసి అందులో అందరూ కూడా ఆవు నెయ్యి వడ్డిస్తూ ఉంటారు. వడ్డించి వాళ్ళ కోరికలు తీర్చమని కోరుకుని పోసుకుంటూ ఉంటారు. ఎవరైతే అందులో ఆ జ్యోతిని దర్శించి ఆవు నెయ్యి వడ్డిస్తారో ఆ జ్యోతి ఏదైతే ఉంటుందో మన పత్తిపోగు వలె అలా ఏదైతే దహిస్తూ ఉంటుందో మనం చేసినటువంటి గత జన్మ పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పేది ప్రతీత. కావున 50 మంది భక్తులు కూడా కార్తీక మాసంలో కూడా వచ్చి స్వామివారి దర్శించి ఎవరి కోరికలు ఇది అదేనేమి లేదు, వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం, విద్య
కావలసిన వాళ్ళకి విద్య, ఉద్యోగం కావలసిన వాళ్ళకి ఉద్యోగం, అనేక కోరికలు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల తీరతాయి అనేటువంటి ఒక ప్రతీత ఈ గ్రామంలో ఉంది. అందరూ కూడా తప్పకుండా స్వామివారి దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం.